'కల్కి' సినిమా సూపర్ హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ఇద్దరి పాత్రలను చాలా ఎక్స్‌ట్రార్డినరీగా డిజైన్ చేశారు. ఇక దాంతో ఈ సినిమా మీద ఎక్కడ లేని హైప్‌ని తీసుకురావడమే కాకుండా వాళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే మొదటి పార్ట్ ఎండ్ అవ్వడంతో ఇక నెక్స్ట్ 'కల్కి యూనివర్స్' అనేది ఉండబోతుంది అంటూ దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక దాంతో 'కల్కి 2' సినిమా 'కల్కి' పుట్టిన తర్వాత ఆయనకు స్వయంగా ఆ పరశురాముడే యుద్ధ విద్యలో శిక్షణ కల్పిస్తాడు కాబట్టి 'కల్కి 2లో పరశురాముడి పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఆయన కూడా సప్త చిరంజీవుల్లో ఒకడు కాబట్టి ఆయన పాత్ర అనేది సినిమాలో కీలకంగా మారబోతుంది. ఇక మొదటి పార్ట్‌లో అశ్వత్థామ ఎలాగైతే కల్కిని కాపాడుకుంటూ వచ్చాడో, ఇక సెకండ్ పార్ట్‌లో పరశురాముడు కల్కికి సరైన యుద్ధ విద్యలను నేర్పి తనని యుద్ధానికి సిద్ధం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 'కల్కి 2లో పరశురాముడిగా చిరంజీవిని తీసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన షేడ్స్‌ను చెబుతూ చిన్న ఫోటో షూట్‌ను కూడా ఇంతకు ముందు నిర్వహించారట. ఇక ఆ క్యారెక్టర్‌కి చిరంజీవి పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వడంతో ఆయనని ఆ పాత్రలో తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక 'కల్కి' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉన్న పాత్రనో 'కల్కి 2లో పరశురాముడి పాత్ర అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్‌ను చూపిస్తుంది కాబట్టి ఈ పాత్రకి ఒక పవర్‌ఫుల్ హీరో అయితేనే బాగుంటుందనే ఉద్దేశంలో నాగ్ అశ్విన్ చిరంజీవిని పిక్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్.